ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో నిజమైన ప్రేమ యొక్క స్వభావం వివరించబడింది. మనము మొదట ప్రేమించలేదు, అనగా మనము దేవుని పట్ల ప్రేమ చూపించేందుకు ముందుగా ఏది చేయలేదు. మనము పాపులమై ఉన్నప్పుడు దేవుడు మనలను ముందుగా ప్రేమించాడు. ఇది నిర్దిష్టమైన, స్వచ్ఛమైన, నిర్విధమైన ప్రేమ. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెనని వ్రాయబడింది. అనగా యేసుక్రీస్తు మన పాపాల కోసం బలిగా అయ్యాడు. ఆయన మరణం మన పాపాలకు పరిహారంగా దేవుడు సమర్పించిన ప్రేమ గల నివేదన. తన కుమారుని త్యాగం చేయడం దేవుని ప్రేమ యొక్క అత్యున్నత రూపం. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమన్నాడు. అబ్రహాము విశ్వాసంతో ఒప్పుకున్నాడు, త్యాగానికి సిద్ధమయ్యాడు. చివరికి దేవుడు ఆ త్యాగాన్ని ఆపాడు మరియు బదులుగా గొర్రెను ఇచ్చాడు. దేవుడు తన కుమారుడిని మన పాపాల బలిగా ఇవ్వడాన్ని ఇది సూచిస్తుంది. యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడు ఆయన్ను హేళన చేస్తున్న వాళ్ళను చూస్తూ ఇలా ప్రార్థించాడు, తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు అని. ఇది నిజమైన ప్రేమకి నిదర్శనం. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మన పట్ల క్షమాశీలతతో ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని. ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను అని. సహోదరి సహోదరులారా, మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నిన్ను ప్రేమించితిమని కాదు, నీవే మమ్ములను ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు నీ కుమారుని పంపావని, ఇందులో ప్రేమ ఉన్నదని, నీ కుమారుని త్యాగం చేయడం నీ ప్రేమ యొక్క అత్యున్నత రూపమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా ఎడల నీకున్న ప్రేమను వెల్లడిపరచుచున్నావు గనుక మేమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మా కొరకు చనిపోయాను గనుక మేమిప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుటకు సహాయము దయచేయమని, మేము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక
నీ కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మాకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మమ్మలను రక్షించను గనుక మేము నీ కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై నీ పరిశుద్ధాత్మను మాలో ప్రతి ఒక్కరి మీద నీవే సమృద్ధిగా కుమ్మరించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము నీ యందు అతిశయపడుచు ఆయన ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.